నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ తీసుకుందాం. నామినేషన్ల కోలాహలం షురు. తొలి రోజు దాఖలు చేసిన 42 మంది. భాజపా నుంచి ఈటిల, డీకే అరుణ, రఘునందన్ రావు, భరత్ ప్రసాద్. కాంగ్రెస్ నుంచి మల్లు రవి. అలాగే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం. 104 మంది ఎమ్మెల్యేలుంటే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ని చూస్తారు. కవిత అరెస్టు కక్ష సాధింపే. బారాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. తొలిదశ సమరం నేడే. 102 స్థానాల్లో పోలింగ్. అలాగే నేటి నుంచి రేవంత్ ప్రచార బేరీ. ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి నామినేషన్లో పాల్గొననున్న సీఎం. సాయంత్రం మహబూబాబాద్లో బహిరంగ సభ. వరుసగా నామినేషన్లు, ప్రచార సభలకు హాజరు కానున్న పీసీసీ అధ్యక్షుడు. 10 ఏళ్లలో రాష్ట్రానికి భాజపా చేసింది శూన్యం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంది. భాజపాను పారదోలేందుకు బారాస మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి. కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీలో 4 చోట్ల మోదీ సభలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకున్న అభివృద్ధి చేశా. అంకిత భావంతో పనిచేశారని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి. ఓటర్ తరలించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. తెలంగాణకు ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేంద్ర నిధులు. ప్రజలకు నివేదిక విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే. వడదెబ్బతో 5గురు, పిడుగుబాటుతో 1 మృతి. అలాగే ఆ 106 ఎకరాలు రక్షిత అటవీ భూమే, ప్రైవేటు వ్యక్తులది కాదు. 100 కోట్ల విలువైన భూపాలపల్లి జిల్లా భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు. ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు. అలాగే మనం సాక్షి తెలంగాణ ఎడిషన్ తీసుకుందాము. సాక్షిలో అయితే ప్రధానంగా అసెంబ్లీ రద్దు కావచ్చు. లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్లోకి వెళ్తే అంతా బీజేపీ కథ నడుస్తుందని వీరిన వారంటున్నారు. రేవంత్ వెంట బీజేపీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తామన్నా వద్దని వారించా. 8 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు. మరో 3 చోట్ల అవకాశం. ఈ నెల 22 నుంచి 2 వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర. బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకు కవిత అరెస్టుతో కక్ష సాధింపు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మళ్ళీ చూస్తారని వ్యాఖ్య. అలాగే నేను పనిచేస్తాననుకుంటేనే మళ్ళీ గెలిపించండి. ప్రజలకు నివేదిక సభలో కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ. ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే, ప్రైవేటు వ్యక్తిది కాదన్న సుప్రీం. తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం. హైకోర్టు రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా చెప్పడంపై అసహనం. అడవుల ప్రాధాన్యత గుర్తించడంలో మనుషులకు మతిమరుపు ఉంటుందని ఘాటు వ్యాఖ్య. ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 300 కోట్లు. అలాగే శ్రీరాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం. కాంగ్రెస్ బీఆర్ఎస్పై బండి సంజయ్ ధ్వజం. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళ్తుందని వెల్లడి. శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు భయపట్టుకున్నాయని బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే సుజనా చౌదరి దివాలా. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి. స్ప్లెండెడ్ మెటల్ ప్రొడక్ట్ రుణం ఎగ్గొట్టిన కేసులో ఉత్తర్వులు. ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు షాక్. అలాగే వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశం. మీరు పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారెందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. పెండింగ్ కేసులపై మాట్లాడద్దు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను మాధ్యమాల నుంచి తొలగించండి. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్ అవినాశ్యలపై దుష్ప్రచారం. పార్టీలు, మీడియా తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇది న్యాయపాలనలో జోక్యం చేసుకోవడమే. అలాగే సీఎం జగన్ను హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. కుట్రదారులు ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ A1 సతీష్. పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిట్తో సీఎంపై దాడి. కుట్రను ఛేదించిన పోలీసులు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి. నిందితులిద్దరూ బోండా ఓంతో కలిసి దిగిన ఫోటోలు వైరల్. అలాగే 45 డిగ్రీలు దాటేసింది. వడదెబ్బతో 6గురు మృతి. 22న ఇంటర్ ఫలితాలు. అలాగే ప్రత్యర్థులపై షాడో నిఘా. మోదీతో విజయన్ రహస్య ఒప్పందం. కేరళ సీఎం కమ్యూనిస్టు కాదు, కమ్యూనలిస్ట్. సీఎం రేవంత్ రెడ్డి. ఈడీ, ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు
ఆయన సిపిఎంను కేరళ ప్రజలను మోసం చేస్తారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాయనాడు పర్యటనలో సీఎం ప్రసంగం. అలాగే రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చగెలు. కేరళలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలపై నోరు పారేసుకోవద్దు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవుల హితవు. అలాగే జగదాభిరాముడికి పట్టాభిషేకం. 3 విడతల్లో ముమ్మర ప్రచారం. 14 సీట్లలో గెలుపుపై రేవంత్ రెడ్డి దృష్టి. నేటి నుంచి మొదలు కానున్న రాష్ట్ర పర్యటన. ఇది సాక్షిలో వచ్చిన ప్రధానమైన అంశాలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్న ఐటమ్స్లో 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే, దక్షిణాదిలో 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు, కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో మీడియాతో సీఎం రేవంత్. నామినేషన్ నుంచి అభ్యర్థులకు తోడుగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. నేడు మహబూబ్ నగర్, మహబూబాబాద్లకు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్కు హాజరు. ఎన్నికల ప్రచార జాతర సభల్లో ప్రసంగం. 20న మెదక్కు, 21న భువనగిరి సభకు, కర్ణాటకలోనూ ప్రచారం చేయనున్న రేవంత్. అలాగే మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పథకం. నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన. ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి. పరిస్థితులు అనుకూలించగా వెనుకడుగు. తాజాగా వెలుగులోనికి వచ్చిన కుట్రకోణం. ఓ మాజీ అధికారి, మరో వైద్యుడి ప్రేమ్యంపై అనుమానాలు. అలాగే టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానన్నా ఇప్పుడే వద్దన్నా. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి. త్వరలో ఉద్యమకాల నాటి కేసీఆర్ని చూస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఒత్తదే, కక్ష సాధింపు. బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని ప్రయత్నించాం. దానికి మోదీ కక్షగట్టి కవితను అరెస్టు చేయించారు. పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్చాలని చూశారు. 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కోల్చరా. బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు. కేసీఆర్. అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు. అలాగే ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి. మోదీ తీరు ఇదే. ఆయనదంతా విద్వేషమే. మేం గెలవాలనుకున్న స్థానం సికింద్రాబాద్. పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం. హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు. లంకెబిందల కోసం తిరిగేది దొంగలే. బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉంది. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన ఐటమ్స్ అయితే తమిళనాడులో తెలంగాణ పనం. ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం. సమ్మక్క బారేజ్ను బలిపెట్టే యత్నం. మేడిగడ్ను వరదకు వదిలేసే కుట్ర. రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం. అందుకే మేడిగడ్డ మరమ్మత్తు జాప్యం. ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ తానాతందానా. సమ్మక్క బ్యారేజ్ ఎస్ఓసి కొత్త పేచి. నేడు ఎన్డబ్ల్యూడిఏ టాస్క్ ఫోర్స్ భేటీ. ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుతాం. మేడిగడ్డ బ్యారేజ్తో అవసరమే ఉండదు. మీటింగ్ మినిట్స్లో సరికొత్త ప్రతిపాదన. అలాగే నమస్తే తెలంగాణలో కూడా టచ్లోకి 25 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలని కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే. లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం. కేసీఆర్. బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన మాజీ ఎంపీ కూడా. పోలింగ్కు ముందు ఈడీ తాకీదు. తప్పించుకునేందుకే బీజేపీతో చర్చ. అసోం సీఎం ద్వారా రాజీ యత్నాలు. పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ. ఓటుకు నోటు కేసు డెడ్లైన్ జూన్ 24. వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం. ఇదే చివరి అవకాశమన్న సుప్రీంకోర్టు. అలాగే ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర. ఇతర రాష్ట్రాల్లో ఓట్ల కోసం మన నోట్లో మట్టి. కర్ణాటక, తమిళనాడుకు తరలించే యత్నం. 1974లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు తూట్లు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అలాగే కాగితాలపైనే కేంద్రాలు. ప్రారంభించిన కొనుగోలు సున్నా. సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఎన్నికల విధిలో నిమగ్నమైన అధికారులు. విసిగెత్తి తెగనమ్ముకుంటున్న రైతులు. తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు. క్వింటాలకు 400 నష్టపోతున్న రైతులు. అన్నదాతలను వణికిస్తున్న అకాల వానలు. అలాగే ప్రిన్సిపాల్ల కక్కుర్తి. పిల్లల ప్రాణం మీదకి. 4 నెలల కిందటే ముదోలు గురుకుల కాలేజీలో అస్వస్థతకు గురైన 76 మంది విద్యార్థులు. నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత లేనందునే విచారణ కమిటీకి వెల్లడించిన వాస్తవాలు ఇవి. అయినా మేల్కొనని సొసైటీ ఉన్నతాధికారులు. షోకాజ్ మేమోలు తప్ప బాధ్యులపై చర్చలు లేవు. అధికారుల మామూలు దందాలు, ఉదాసీనత ఫలితమే భువనగిరి ఉదంతం. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే ఇప్పుడు ఏపీ ఎడిషన్ చూద్దాము. ఏపీ ఎడిషన్లో మొదటగా ఈనాడు చూద్దాం. ఈనాడులో జగన్ ఏలుబడి, బలిపీఠంపై సాగుబడి.
రోజుకో రైతు బలవన్మరణం. రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే. వాటిని తీర్చేదారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు. బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం. తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు. అలాగే సీఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం. విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైన వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అలాగే తొలిదశ సమరం నేడే. 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం. ఓట్ల పండుగకు ఎండ అడ్డు కాదన్న ఈసీ. సీఎం తెచ్చిన నరక యాతన. 2.5 గంటల పాటు కదలని బస్సులు. అలాగే వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు. ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం. ప్రభుత్వ ఉద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ. భీమిలిలో వైకాపా ఖాళీ. తెదాపాలోకి ఉధృతంగా వలసలు. అవంతి వైఖరితో విసుగుపోయిన వైకాపా నేతలు, కార్యకర్తలు. వైకాపా అగ్రనేతల అరాచకాలు, భూదోపిడీతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. 5 ఏళ్లలో విధ్వంసమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా. తెదాపాకు ఘన విజయం ఖాయమని అంచనా. అలాగే రాష్ట్రంలో 4 చోట్ల మోదీ సభలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి ప్రచారం. 21న తెదాపా అభ్యర్థులకు బీఫామ్లు స్వయంగా అందించనున్న పార్టీ అధినేత చంద్రబాబు. అలాగా మద్యం అమ్మేది జగనే. ప్రత్యేక హోదాను భాజపాకు తాకట్టు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల. అలాగే గులకరాయి కేసులో A2 ఎవరు? ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్ట్. ఎవరినైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగమా? జగన్పై రాయి దాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు. ఇది ఏపీ ఈనాడు వెర్షను. అలాగే సాక్షి చూద్దాం. సాక్షిలో టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే. ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే. ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ మీరా. రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేంటి? చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు. సీఎం జగన్ని మీరు ఎంత మాటైనా అనొచ్చు, తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా. టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా. వాస్తవాలు చెప్పే జగన్ కావాలా, అబద్ధాల బాబు కావాలా? పేర్ని నాని. గోదావరి పొడిగిన ఉరకలెత్తించిన జనం. 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. జాతీయ రహదారి బాటపట్టిన గ్రామాలు. జనసంద్రమైన రావులపాలెం, రాజమహేంద్రం రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు. కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూలవర్షం. వేమగిరిలో ఎడ్ల బండిపై తరలి వచ్చిన రైతన్నలు. బైక్ ర్యాలీలో కదం తొక్కిన యువత. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం. బొమ్మూరు 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు. అందరి నుంచి విజ్ఞాపనలను స్వీకరించి అభయమిచ్చిన జననేత. వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణీయుని భావి డాక్టర్లు ధన్యవాదాలు. అడుగడుగున అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం. నుదిరి గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం. బోండా బ్యాచ్ స్కెచ్. సీఎం జగన్ను హత్య చేసేందుకే. తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితులు A1 సతీష్. పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి. శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు. A2తో పాటు తెర వెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోనికి. నిందితులిద్దరూ బోండా ఉమతో కలిసి దిగిన ఫోటో వైరల్. అది ముమ్మాటికి హత్యాయత్నమే. తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రణాళిక ముప్పే. కోర్టుకు వివరించిన ఏపీపీ. పోలీసు దర్యాప్తు నివేదికలో ఏకీభవించిన న్యాయస్థానం. నిందితుడికి 14 రోజుల రిమాండ్. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు. అలాగే తొలి రోజే భారీగా నామినేషన్లు. లోక్సభకు 39 మంది అభ్యర్థులు, 43 సెట్లు. అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు, 236 సెట్లు నామినేషన్లు. ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ. టీడీపీపై 126, వైఎస్ఆర్సీపీపై 136 ఎఫ్ఐఆర్ల నమోదే నిదర్శనం. 12,459 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల బయట కెమెరాలు. మొత్తం 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్ టెలికాస్టింగ్. ఇప్పటి వరకు 121 కోట్ల విలువైన నగదు, వస్తువుల జప్తు. సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీసు అబ్జర్వర్ల పర్యవేక్షణ. ప్రభుత్వ ఉద్యోగుల పాలనా అంశాలపై మాట్లాడడం నిబంధనల ఉల్లంఘనే. అలాగే దళితులపై పెత్తందారి తోడేలు దొంగ ప్రేమ.
దళిత భూములు లాక్కుని ఫిలిం సిటీ నిర్మించిన రామోజీయే. ఇప్పటికే వాళ్ళపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు. అలాగే ఓటమి భయం ప్రస్ఫుటం, అందుకే పోలీసులపై కారుకూతలు, అబద్ధాలు రచించారు. అలాగే సుజనా చౌదరి దివాలా. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు ఎల్సీఎల్టీ అనుమతి. స్ప్లెండెడ్ మెటల్ ప్రొడక్ట్ రుణం కేసులో ఉత్తర్వులు. ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు షాక్. అలాగే మంగళగిరిలో టీడీపీ దాష్టికం. ఓటమి భయంతో బరితెగించిన లోకేష్ అనుచరులు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి. ఆపై ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన టీడీపీ దుండగులు. వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్కు తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమంటున్న వైద్యులు. ఇది సాక్షిలో వచ్చిన ప్రధానమైన అంశాలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ ఎడిషన్. ఓటేలా అడుగుతావు జగన్. గులకరాయి గాయం చేయడం నేరమే కానీ 5 ఏళ్లలో మీరు చేసిన ఘోరాలెన్ని, తగిలిన గాయాలెన్నో, పోయిన ప్రాణాలెన్నో. గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? అలాగే తొలి రోజే నామినేషన్ల జోరు. అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు, 236 నామినేషన్ల దాఖలు. లోక్సభకు 39 మంది అభ్యర్థులు, 43 మంది నామినేషన్ల దాఖలు. భీమిలిలో గంట, కొవ్వూరులో ప్రశాంతి, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్లు. తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిక్కిం, అరుణాచల్లో 92 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాల్లో ఈ విడతలోని అత్యధిక సీట్లు. బరిలో 1625 మంది, మహిళలు 134 మంది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు, 18 లక్షల సిబ్బంది బాధ్యతగా ఓటు వేయాలి. సిఎస్సి రాజీవ్ కుమార్. అలాగే సిఎస్ డీజీపీ అవుట్. మరో 6 ఐఏఎస్ ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్. నేడో రేపో బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సీఎం సిఎస్ జవహర్ రెడ్డి. షెడ్యూల్ తర్వాత మారని తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతారు. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టునీల్. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం. ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించలేకపోయారనే అభిప్రాయం. అలాగే వెంకటరామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సస్పెన్షన్. జీవో జారీ. అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లొద్దని ఆదేశం. అలాగే ఫిర్యాదులు, వారి నుంచి వివరణ తీసుకున్నాం. ఈసీ ఆదేశాల కోసం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కోడి దాటిన అజయ్ కల్లా ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఓ సమావేశంలో జగన్పై పొగడ్తలు. గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు. ఇవి ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అటు తెలంగాణ, మనం ఏపీ రెండు కూడా చూసాం. ఇక ఈరోజు ప్రధాన అంశంగా అయితే మనం నిన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన కీలక నేత తనతో టచ్లో ఉన్నారని, దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి తీసుకువస్తానని చెప్పారని, కానీ తానే వద్దన్నారని చెప్పారని చెప్పి కేసీఆర్ నిన్న విస్తృత స్థాయి సమావేశంలో అన్నట్టుగా తెలుస్తుంది. అసలు నిన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు కల్లూరి శ్రీనివాసరెడ్డి